ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, వాక్యం యొక్క మర్మములను మేము గ్రహించుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఈ కాలంలో విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి మీకా ప్రవచనాన్ని మనం చూస్తున్నాము. విరిగిన ప్రపంచంలో మనం విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవచ్చు? మీకా యొక్క ఈ చివరి ప్రవచనంలో 6వ అధ్యాయంలోని మొదటి 8 వచనాలలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఆయన ప్రకటించాడు. దేవుడు తన ప్రజల నుండి అసాధ్యమైన వాటిని అడగడం లేదు. దేవుడు మతపరమైన కార్యకలాపాల సమూహాన్ని అడగడం లేదు. వారి హృదయాలు న్యాయాన్ని ప్రేమించాలని, కరుణను చూపించాలని మరియు ప్రభువు ముందు వినయంగా నడవాలని దేవుడు అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో ప్రజలకు చెబుతున్నాడు. దేవుడు చెప్పేది దేవుని స్వభావం గురించి మనకు చాలా చెబుతుంది. చీకటి రోజులలో మరియు కష్ట సమయాల్లో మనం ఎలా జీవించాలో కూడా ఇది మనకు తెలియచేస్తుంది. చూడండి, దేవుడు ఏమాత్రము ఉపేక్షించలేదు అని మీకా గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు మనం చూడవచ్చు. దేవుడు చెప్పిన మొదటి విషయం చాలా సులభం. అదేంటంటే, జరుగుతున్న పాపాలన్నిటినీ ఆయన ఇంకా పట్టించుకోలేదు. మనం గమనించినట్టయితే నిజాయితీ లేని వ్యక్తిని ఆయన నిర్దోషిగా విడుదల చేయలేదు. హింసతో నిండిన ధనవంతులను ఆయన ఇక పట్టించుకోలేదు. అబద్ధాల నాలుకలను ఆయన ఇక మరిచిపోలేదు. వారి పాపాల కారణంగా ప్రభువు వారిని నాశనం చేయబోతున్నాడు. మానవులుగా మనకున్న సమస్యలతో ఒకటి దేవుని సహవాసాన్ని అనుమతిగా మనం గ్రహించడం, లేకపోతే దేవుడు చర్య కొన్నందున మనం మన పాపాలకు దూరంగా ఉన్నామని మనం అనుకుంటాము. ఈ ప్రజలు చేస్తున్నది కూడా ఇదే. వారు చేస్తున్న దానికి తీర్పు ఉంటుందని వారు అనుకోరు. దేవుడు ఏమి చెబుతున్నాడో మనం చూడాలని ఇక్కడ నేను కోరుకుంటున్నాడు. అయితే మన చుట్టూ జరుగుతున్న ప్రతి దుష్టత్వానికి, లేదా మీరు చేసే ప్రతి దుష్టత్వానికి కూడా మరి దేవుడు చూశానని మరి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆలకించుడి, యెహోవా పట్టణము ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి కొన్నిసార్లు దేవుడు ఏమి చెబుతున్నాడో మనం చూడాలని అందరం కోరుకుంటాం. ఇప్పుడు ఆయన ఆ పాపాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోబోయే స్థితికి వచ్చాడు. కొన్నిసార్లు ఒక దేశంలో జరుగుతున్న అన్ని పాపాలను చూసి మనం చాలా నిరాశ చెందుతాము. కానీ దేవుడు ప్రజలు తన వద్దకు తిరిగి వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తున్నాడని నేను చూడాలనుకుంటున్నాను. చివరికి దేవుడు ఇకపై మరి ఈ ప్రజల యొక్క పాపాలని పట్టించుకోడు, మరియు డైరెక్ట్గా తీర్పునే ఇచ్చేస్తాడు. చూడండి, అటువంటి పరిస్థితికి ఎవరు కూడా దిగజారకూడదని దేవాతి దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు. దేవుడు వారి శ్రేయస్సును తిరిగి వారికి ఇవ్వబోతున్నాడు. వారు నిజంగా తృప్తి చెందాలని, శ్రేయస్కరంగా ఉండాలనే ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రతిసారి కూడా మరి ప్రజల దగ్గరికి దేవుడు రావాలనే మరి దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా తన హృదయంతో మరి ఈ విధముగా పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించడంలో కూడా ఆయన ఉద్దేశాన్ని మనతో
ఎంతో చక్కగా తెలియజేస్తున్నాడు. అంటే పాపం చేసే అనేకులు మా పాపాన్ని ఎవరు చూడట్లేదనుకుంటున్నారేమో. దేవాతి దేవుడు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తమ పాపానికి మరి ప్రాయశ్చిత్తము కాదు, కానీ ఎవరైతే పాపము చేస్తున్నారో వారికి తీర్పు ఉంటుందని, న్యాయం ద్వారా వారు చేసిన పనిని బట్టి వారి మీదకి తీర్పు వస్తుందని ఎంతో చక్కగా ఇక్కడ దేవాతి దేవుడు మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు స్వరం ఆ నగరానికి వినపడుతుంది. ప్రభు తన ప్రవక్తల ద్వారా, లేకపోతే మన జీవితాలలో కూడా అనేక సార్లు మన పాస్టర్ల ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన చుట్టాల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనం చేసే ప్రతి పాపాన్ని కూడా హెచ్చరించడం దేవుడు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మరి ఆ విధంగా హెచ్చరించబడుతున్నామో ఆ పాపానికి దూరంగా పారిపోవడానికి మనం మరి ప్రయత్నించాలి. ఆ పాపంలోనే ఉండిపోకుండా మరి యెహోవాయే నా కాపరి అని ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సమయంలో ఖచ్చితంగా ఏం చేయాలి? ఆధ్యాత్మిక చీకటి యుగాలలో దేవుని సంఘానికి మరి ఇది గొప్ప వార్తలానే ఉంటుంది. యెహోవా స్వరము పట్టణమునకు విన్నప్పుడు దాని కాపరిని అని గ్రహించి మళ్ళీ ఆయన దగ్గరికి పరిగెత్తుకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని ప్రజలను వినమని అడిగి, మరి తను గొర్రెల కాపరి కదా, ఏకైక కలిగిన గొర్రెల కాపరి మేము నిజంగా మనం చూసినట్టయితే మళ్ళీ జ్ఞానులు లేకపోతే మరి ప్రభు ఒక ఎంతో మరి తప్పిపోయిన కుమారుడిని ఏ విధంగా తన తండ్రి చేర్చుకోవడానికి సిద్ధ హృదయం కలిగి ఉన్నాడో అటువంటి హృదయమే దేవాతి దేవుడు కూడా ఎంతో స్పష్టంగా కలిగి ఉన్నాడని ఈ వాక్యము సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, మరి నిజంగా యెహోవా హెచ్చరిస్తున్నప్పుడు మీరందరూ కూడా పాపము మాని మరి ఈ లోకం నుంచి బయటపడి దేవుని వైపు తిరగాలని ఈ హెచ్చరిక వాక్యం మనందరినీ కూడా హెచ్చరిస్తుంది. దేవాతి దేవుడు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా ప్రభా, మరి మీకే వందనాలు, మీకే స్తోత్రం. ఈ వాక్యం యొక్క మర్మములను మేము గ్రహించుకొని నీ వైపుకు తిరుగుటకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.